నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మరి మన కార్యక్రమంలో భాగంగా వంటల రూపంలో కానీ మీరు అవగాహన ఇచ్చే రూపంలో కానీ చిరుధాన్యాలు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అవునమ్మా. మరి అసలు చిరుధాన్యాలు అన్న వాటి చుట్టూ చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. మనం ఇచ్చే అవగాహన ఒక్కోసారి ఇచ్చినప్పుడు వినేస్తారు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు విన్న అపోహ గుర్తొస్తూ ఉంటుంది. అవును. ఇలా ఈ రెండింటికి క్లాష్ వచ్చి పాపం ఏం చేయాలో తెలియక చాలా మంది చిరుధాన్యాలు ఉపయోగించడం మొదలు పెట్టలేదు ఇంకా. అవునమ్మా. మరి అందుకే నాకు తెలిసిన కొన్ని అడగబోతున్నాను ఈరోజు. తప్పనిసరిగా అడగండి అమ్మా. మంచి పోషకాలు ఉన్న చిరుధాన్యాలు జనాలు బాగా తినేటట్టు చేయడానికి అపోహలన్నీ తొలగిద్దాం. ముందుగా డాక్టర్ గారు, అపోహలు అడిగే కంటే ముందు అసలు చిరుధాన్యాలు అని చెప్పి వేటిని అంటారు ఒకసారి చెప్తారా? ప్రస్తుతం మనకు దొరికే బియ్యము గోధుమలు తప్ప మిగతా ధాన్యాలన్నీ చిరుధాన్యాల కిందకే మనం చెప్పుకోవచ్చమ్మా. అంటే కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, ఊదలు, అరికెలు, సామలు ఇలాంటివన్నీ ఈ కోవకు చెందినవి అనమాట. మరి చిరుధాన్యాలు తినే వాళ్ళకి కాస్త మేము చీప్ ఫుడ్ తింటున్నామేమో అన్న ఫీలింగ్ చాలా వస్తూ ఉంటుంది. మరి ఆరోగ్యం విషయంలో ఈ రెండింటిని కంపేర్ చేస్తే కనుక మీరేం చెప్తారు ఈ అపోహ గురించి? మీరు అన్నది ఈ అపోహ 10 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం చాలా కరెక్ట్ అమ్మ. అవును. పల్లెటూళ్ళల్లో ఉండేవారు, కూలి పని చేసుకునేవారు లేనివారు మాత్రమే రాగులో, సజ్జలో, జొన్నలో, గంటలో తినేవారు. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళందరూ సన్న బియ్యం, తెల్ల బియ్యం, బాసుమతి, పొడుగు బియ్యం ఇట్లాంటివన్నీ బాగా తినేవారు. ఇప్పుడు ఇలాంటి వైట్ సన్నగా పొడవుగా ఉండే తిన్న నాజూకు బియ్యం తిన్న వాళ్ళందరూ 5 స్టార్ హాస్పిటల్కి అంతకంటే పెద్దవాటికి వెళ్లాల్సి వచ్చింది స్థితి వచ్చేసింది. అంటే వాళ్ళ బియ్యం తినడానికి ఖర్చు పెట్టారు, ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఖర్చు పెడుతున్నారు. అలాంటి వెళ్ళాక అందరు డాక్టర్లు ఇట్లాంటి మానేమని చెప్పేసరికి రివర్స్ అయింది. ఇప్పుడు డబ్బునున్న వాళ్ళందరూ, వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళందరూ మిలెట్స్ తింటున్నారమ్మా. ప్రస్తుతం తెల్లటి బియ్యం, బాసుమతి, సన్న రకాలు బాగా పాలిష్ పెట్టిన బీదవాళ్ళు, కూలి వాళ్ళు మాత్రమే కొనసాగిస్తున్నారు. కొంతమందికి లేక తింటున్నారు, గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వటం వల్ల అవే అలవాటైపోయి పాపం ఇంకా బయట పడక కొనసాగిస్తున్నారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా రివర్స్ అవటం కళ్ళారా ఇప్పుడు చూస్తున్నాం. అంతకుముందు మిలెట్స్ అన్ని చవకగా ఉండేవి, బియ్యం మాత్రం బాగా కాస్ట్లీగా ఉండేవి. ఇప్పుడు జనాలందరూ మిలెట్స్ తినడానికి వచ్చేసేసరికి మిలెట్స్ తక్కువ పండుతుంటాయి కాబట్టి మిలెట్స్ కాస్ట్లీ అయిపోయాయి, బియ్యం దాంతో పోలిస్తే కొంచెం తగ్గిపోయాయి. అయితే డాక్టర్ గారు, మరి మిలెట్స్ తిందాము అని ఆలోచన వచ్చిన వాళ్ళు కూడా ఆపుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే ఇవి అరగవేమో అన్న ఉద్దేశంతో. మరి బియ్యం అయితే మనకి తెలుసు దాంట్లో అరగకపోవడానికి ఏమీ లేదు, అక్కడ అన్ని తీసేసి అమ్ముతున్నారు కాబట్టి. మరి మిల్లెట్స్ అయితే గనక మనకి అరిగే సమస్య ఉంటుంది, అరుగుదల సమస్య ఉంటుంది, లేకపోతే వేడి చేస్తుంది అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? పేడ్ ఏదైతే ఉందో అది కొంచెం బియ్యం కంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. అవును. రాగులు, కొర్రలు, జొన్నలు ఇవన్నీ తీస్తే హార్డ్గా ఉంటుంది. అందుకనే మిల్లెట్స్ని వండుకునే ముందు 2-3 గంటల ముందు కూడా నానబెట్టుకుని వండుకోవటం అనేది పూర్వం రోజుల నుంచి వస్తున్న సాంప్రదాయం. మీరు నానబెట్టి వండుకుంటే, ఇప్పుడు శనగలు డైరెక్ట్గా తీసి పొయ్యి మీద వేయండి, త్వరగా ఉడకవు. అదే నానబెట్టి వండండి, త్వరగా ఉడికిపోతాయి. మరి అన్నీ నానబెట్టి అట్లా ఉడికించుకుంటున్నాం కదా, మిల్లెట్స్ని కూడా అట్లా నానబెట్టి వండుకుంటే తేలిగ్గా అరుగుతాయి, త్వరగా అరుగుతాయి, చక్కగా మనకు పోషకాలన్నీ ఒంటికి పడతాయి. వేడి చేయటం, కడుపు నొప్పి రావటం అనేది అట్లాంటిది ఏమీ ఉండదు. అందుకని వండుకునే తీరుకి మీరు ఎట్లా చేయండి. హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు అసలు మిల్లెట్స్ తినకూడదు, హైపోథైరాయిడిజం అనేది పెరిగిపోతుంది అని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? ఈ మిల్లెట్స్ అనేవి గ్లూటెన్ ఫ్రీ అనేది చాలా మందికి తెలిసి గోధుమలు గ్లూటెన్ కాబట్టి మానేసి మిల్లెట్స్ తిందాం అనుకున్నా గ్లూటెన్ ఫ్రీ అని ఎగబడుతున్నా, మీరు అన్నట్టు థైరాయిడ్ వస్తుంది ఉన్నవాళ్ళు తినకూడదు అనేసరికి సగం మంది మళ్ళీ వెనక్కి వెళుతున్నారు. ఇది వాస్తవం కాదు. ఈ మిల్లెట్స్లో గ్వాయిట్రిన్స్ అనేవి ఉంటాయి. ఈ గ్వాయిట్రిన్స్ అనేవి థైరాయిడ్ సమస్యలు రావడానికి కారణం అవుతుంటాయి. మిల్లెట్స్ని మనం పచ్చిగా తింటే గ్వాయిట్రిన్స్ వెళ్తాయి, కానీ మిల్లెట్స్ని మనం ఉడికించి తిన్నప్పుడు ఆ వేడికి ఈ గ్వాయిట్రిన్స్ అనే హాని కలిగించేవి నశిస్తాయి. కాబట్టి మిల్లెట్స్ని థైరాయిడ్ ఉన్నవారు కూడా తినొచ్చు, వండి తింటే నష్టం లేదు. ఓకే, అంటే మిల్లెట్ నుంచి చేసిన రవ్వలు కూడా పనికిరావంటావా వీళ్ళకి? రవ్వలైనా వండి తింటాం కదా. ఓకే, అది సరిపోతుంది. పిండి అయినా వేడి చేసి తింటాం కదా, సరిపోతుందమ్మా. అన్ని పచ్చిది ఎవరు వాడట్లేదు కదా అసలు మిల్లెట్ ని, కాబట్టి అన్ని రూపాల్లో వండి తింటున్నాం కాబట్టి హాని అనేది ఉంటే ఆ గ్వాయిట్రిన్స్ అని నశిస్తున్నాయి.
కాబట్టి భయం లేదు, తినొచ్చు. ఇకపోతే డాక్టర్ గారు, మరి మిల్లెట్స్లో కార్బోహైడ్రేట్స్ అన్నవి ఎక్కువ క్వాంటిటీ ఉంటూ ఉంటాయి కదా, మరి కార్బ్స్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినకూడదు అని కొంతమంది అనుకుంటున్నారు. కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్లో ఉన్నది వాస్తవమే, కానీ బియ్యం అంతా కాదు. పర్సంటేజ్ 15-20% తేడాలు ఉంటాయి దగ్గర దగ్గర. ఓకే. బియ్యంలో 78% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ముడి బియ్యంలో. తెల్లటి బియ్యం అయితే ఇంకెక్కువ అయిపోతాయి. కొర్రలు కానీ రాగులు కానీ ఇవన్నిట్లో 60-61-62% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దగ్గర దగ్గర ఒక 20% డిఫరెన్స్ ఉంది. కార్బోహైడ్రేట్స్ తక్కువ. మిగతా వాటిలో 64-65-66 అట్లా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ ఈ మిల్లెట్స్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేక రకాలుగా కలిసి ఉండటం వల్ల స్పీడ్గా డైజెషన్ కావు, స్లోగా జీర్ణం అవుతాయి, కాంప్లెక్స్గా ఉంటుంది. ఇప్పుడు మీరు జారుముడు వేయకుండా 2-3-4 ఉచ్చుముళ్ళు వేయండి, దాన్ని తీయాలంటే ఎంత సేపు పడుతుంది? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అంటే జీర్ణం చేసుకునేటప్పుడు కూడా ఉచ్చుముళ్ళలాగా అన్ని విడగొట్టి మెల్లగా చేయటం కోసం సమయం పడుతుంది అనమాట. అందుకని తెల్లటి బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్స్ స్పీడ్గా వెళ్ళిపోతాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు స్లోగా డైజెషన్ అవుతాయి, స్లోగా గ్లూకోజ్ వెళుతుంది, గ్లూకోజ్ వెళ్లకుండా ఆగదు. కానీ ఇందులో ఉన్న పీచు పదార్థాలు బియ్యం కంటే మిల్లెట్స్లో పీచులు 12-11-13 గ్రాముల దాకా పీచులు ఉంటాయి అన్నమాట. ఎక్కువ పర్సంటేజ్ పీచులు ఉండటం వల్ల ఈ గ్లూకోజ్ కూడా స్పీడ్గా వెళ్ళదు. షుగర్ ఉన్నవారు మిల్లెట్స్ తినొచ్చు, కానీ ఎక్కువగా తినకూడదు. వాళ్ళ పనికి తగ్గట్టు తగు మోతాదులో తినాలి. ముఖ్యంగా ఈ మిల్లెట్స్ని తిన్నప్పుడు అన్నం తింటే ఒక ముద్ద అన్నం. మిల్లెట్స్తో రొట్టె తినండి, షుగర్ ఉన్న వారికి మంచిది. అచ్చంగా రాగి రొట్టె తినండి, జొన్న రొట్టె తినండి, సజ్జ రొట్టె తినండి, అన్ని కలిపిన రొట్టె అయినా తినండి. కానీ అన్నంగా తింటే షుగర్ ఉన్నవారు ఎప్పుడన్నా ముద్దగా కొంచెం తినండి. ఎందుకంటే మిల్లెట్స్ అన్నం తింటే మంచిది అన్నారండి. షుగర్ ఉన్నవారు కూడా మిల్లెట్స్ అన్నం అంత తినేస్తే అన్నంలాగా తినేస్తే కూర కొంచెం పెట్టుకుని డయాబెటిక్ పేషెంట్గా మనం ఎప్పుడు ఉండాల్సిందే, వెనక్కి రావడానికి ఉండదు. అందుకని కార్బోహైడ్రేట్స్ అన్ని ధాన్యాలలోనే ఎక్కువ, మిల్లెట్స్లోనే ఎక్కువే. కానీ ఇది వైట్ రైస్ గోధుమలంత స్పీడ్ కాదు. కాబట్టి పదార్థం మోతాదు తగ్గించి వాడుకోవాలని గుర్తుపెట్టుకుని మిల్లెట్స్ వాడుకుంటే మనకు పోషకాలు, ప్రోటీన్ అన్ని మిల్లెట్స్ ద్వారా ఇంకా మంచిగా వస్తాయి. ఇకపోతే చివరిగా డాక్టర్ గారు, చిన్న పిల్లలకు అసలు మిల్లెట్స్ పెట్టకూడదు, అరుగుదల ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి తగినన్ని పోషకాలు అందము అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? తెల్లటి బియ్యం అరిగినంత సులభంగా ఏమి అరగవు. ఎందుకంటే అక్కడ ఒట్టి పిండి పదార్థాలే ఉన్నాయి. దాంతో పోల్చి ఇక్కడ ఆలోచిస్తున్నారు, అంతే కదా? అక్కడ పీచులు లేవు, ప్రోటీన్ లేదు, ఫ్యాట్ లేదు తెల్లటి బియ్యంలో. కానీ ఇక్కడ ప్రోటీను, పీచులు, ఫ్యాటు, కార్బోహైడ్రేట్స్ అన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ. మరి ఇప్పుడంటే తెల్లటి బియ్యం వచ్చినాయి. పిల్లలు అనేవాళ్ళు ఈ మధ్య పుడుతున్నారా మనుషులకి? ఏనాటి నుంచో మరి మనుషులందరికీ పిల్లలు పుడుతున్నారు కదా. మరి ఆ రోజుల్లో పిల్లలకి ఏం పెట్టారండి? చిరుధాన్యాలు. అన్నప్రాసం చేసిన కాడి నుంచి తెల్లటి బియ్యంతో అన్నప్రాసం చేయలేదు కదా, చిరుధాన్యాలతో చేశారు. కాబట్టి అపోహ మాత్రమే. నానబెట్టి వండి పెట్టండి. ఇంకా కావాలంటే పిల్లల కోసం డైరెక్ట్గా చిరుధాన్యాలు వండకుండా చిరుధాన్యాలని రవ్వగా చేయండి. ఆ రవ్వని ద్వారగా వేపించండి. వేపించిన దాన్ని మీరు నానబెట్టి ఉడకబెట్టండి. మెత్తగా ఉడుకుతాయి, కమ్మగా ఉంటుంది అన్నం. అప్పుడు పిల్లలకి భయం లేకుండా కూడా మంచి పరిష్కారంగా వాళ్ళకి అందించినట్లు అవుతుంది.